సింపుల్గా కొబ్బరికాయ మామిడికాయ చట్నీ ఎలా చేయాలో తెలుసుకుందామండి. కావాల్సినవి కూడా చాలా తక్కువ ఉంటాయి. కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, మామిడికాయ, కొబ్బరికాయ మనకు కావాలి. వాటిని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని మనం గ్రైండర్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా. ఇంటికి తగినంత ఉప్పు కలుపుకోవాలండి. దాంతోపాటు మనం పసుపు కూడా వేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనం ఒక గిన్నెలో నూనె పోసుకొని మనం కావాల్సిన తాలింపు సామాన్లు వేసుకోవాలండి. కరివేపాకు, పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కొద్దిగా ఇంకా కారంగా కావాలంటే ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా తాలింపు సామాన్లు ఫ్రై చేసిన తర్వాత మనం ఏదైతే మెత్తగా నూరుకున్నామో దాన్ని కూడా వేసి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఉంచుకోవాలండి. దీన్ని మన అన్నంలో కలిపి తింటే చాలా బాగుంటుంది. ఇంక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్